ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనకు బడ్జెట్ ఏం రిలీజ్ అయింది? 25, 26 రిలీజ్ అయింది, అవునా? కానీ ఎకనామిక్ సర్వేకి వచ్చేసరికి 24, 25. ఇదేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏపీ సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఓకే, అదే సెంటర్లో అయితే ఎకనామిక్ సర్వే, రైట్? ఓకే. 2024-25కి సంబంధించిన ఎకనామిక్ సర్వే డేటా గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్లో వచ్చేసి ఫస్ట్ మనము ఏవేవి సెక్టార్స్ ఇచ్చున్నారు అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్, ఫిగర్స్, నెంబర్స్ ఇప్పుడు వద్దు. మనము ఓన్లీ కాన్సెప్ట్ పరంగా మాత్రమే చూద్దాం వీలైనంత వరకు. ఎందుకంటే న్యూమరికల్స్ అనేవి ఆ రోజు, అంటే మీరు ఏ రోజు నోటిఫికేషన్ ఇస్తారో ఆ టైంలో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం ఏమంటారు, ఒకదాన్ని కలిపి చూస్తే బాగుంటుంది. అంతేగాని సబ్జెక్ట్ లేకుండా ఓన్లీ ఫిగర్సే గుర్తుపెట్టుకుంటే కూడా కష్టమవుతుంది. ఫస్ట్ మనము ఉన్న ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ తీసుకోండి, ఏంటి 3 సెక్టార్స్ ఉంటాయి మనకు, అవునా? ఏంటేంటి ఆ సెక్టార్సు? అగ్రికల్చరు, ఇండస్ట్రియలు, నెక్స్ట్ సర్వీస్ సెక్టర్, రైట్? ఓకే, క్లియర్. అగ్రికల్చర్ సెక్టార్లో నెక్స్ట్ ఇంకా కాంపోనెంట్స్ ఏంటి? అగ్రికల్చర్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ ఒకటే, అంటే బియ్యం ఒకటే పండిస్తే బియ్యంతో సరిపోతుందా? లేదు కదా. అందుకని క్రాప్స్. ఓకే, క్రాప్స్ పాటు ఇంకేంటి? లైవ్ స్టాక్, మనకు రోజు మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ ఏంటి? లైవ్ స్టాక్, మీట్, ఎగ్స్ అంతా. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఇదొకటి. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, అంటే 4 సెగ్మెంట్స్ని కలిపి మనం అగ్రికల్చర్ సెక్టార్లో చూస్తాం. ఏంటి ఆ 4 అంటే? క్రాప్స్, లైవ్ స్టాక్, అలాగే ఫారెస్ట్రీ, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, రైట్? సెకండ్ చూద్దాం. సెకండ్ సెక్టార్ ఏంటి? ఇక్కడ ఉన్న నెంబర్స్ అవన్నీ తీసేసేయండి, ఇప్పుడు అవసరం లేదు. మీరు ఓన్లీ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఇదంతా అవుతుంది. మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? మైనింగ్ అండ్ క్వారీయింగ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అంతే కదా. మైనింగ్, క్వారీస్ వీటి దగ్గర గురించి బాగా గొడవ అవుతూ ఉంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఏంటి, ఏం కావాలి మనకు అంటే ఎలక్ట్రిసిటీ కావాలి, అంతే కదా. పవర్ లేకపోతే ఎట్లుంటాం? గ్యాస్ కావాలి, వాటర్ సప్లై కావాలి, అండ్ అదర్ యూటిలిటీ సర్వీస్, అంటే ఈ 4th సెగ్మెంట్ అంతా యూటిలిటీ సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది, రైట్? ఓకే. నెక్స్ట్ ఏంటి? సర్వీస్ సెక్టర్. ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో ఏమొస్తున్నాయో చూద్దాం ఒకసారి. ఏమొస్తున్నాయో చూడండి. సర్వీస్ సెక్టార్కి వచ్చేసరికి ట్రేడు, రిపేరు, హోటల్స్, రెస్టారెంట్స్, అంటే ట్రేడ్ ఇద్దరి మధ్యన, కన్స్యూమరు అలాగే ప్రొడ్యూసర్, వీళ్ళ మధ్యన జరిగేది ట్రేడ్. నెక్స్ట్ హోటల్ బిజినెస్ కూడా ఉంది కదా. కోవిడ్ టైంలో ఎక్కువ లాస్ అయింది ఏంటి? టూరిస్ట్, వీటి వల్ల హోటల్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ సెక్టార్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చున్నారు అన్నమాట. మొత్తం సర్వీస్ సెక్టర్. ఇవన్నీ సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? ఇవన్నీ మనకు టాంజిబుల్ కావు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక 100 బిలియన్ వద్దులేండి, ఒక 1000 వస్తువులు తయారు చేసామంటే మీరు ఆ 1000 కౌంట్ చేయగలరు, అవునా? కానీ ఇప్పుడు ఎడ్యుకేషనే ఉంది, ఇంత సర్వీస్ ఇచ్చారంటే మీరు ఎట్లా చెప్పగలరు? చెప్పలేరు కదా. కానీ అది కూడా సర్వీసే కదా. అట్లా అనమాట. ట్రేడు, రిపేరు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఒక సెగ్మెంట్. తర్వాత దీన్ని ఇంకొంచెం, అంటే ఇంకా మైన్యూట్ లెవెల్కి వెళ్తే ఏంటి అంటే ట్రేడు, రిపేర్స్ అండ్ సర్వీసెస్ ఒకదానిగాను, హోటల్స్, రెస్టారెంట్స్ ఇంకొక దానిగాను తీసుకుందాం. ఓకే, లీవ్ ఇట్. సెకండ్ థింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్. ఓకే, రైట్. రైల్వేస్ ఒక ట్రాన్స్పోర్టేనా? రోడ్ ఒక ట్రాన్స్పోర్టా? వాటర్ ఇంకో ట్రాన్స్పోర్టా? ఎయిర్ ట్రాన్స్పోర్ట్, అంటే 4 ట్రాన్స్పోర్ట్స్ చెప్పేసాం. తర్వాత ఏంటి అంటే సర్వీసెస్ ఇన్సిడెంటల్ టు సపోర్ట్ ట్రాన్స్పోర్ట్. ఈ సర్వీసెస్ కానీ 7.6 ఏంటి? స్టోరేజ్, వీటన్నిటిని స్టోర్ చేసేది, స్టోరేజ్ పర్పస్. కమ్యూనికేషన్ అంటే మన మొబైల్స్, ఇవన్నీ. సర్వీసెస్ రిలేట్ టు బ్రాడ్కాస్టింగ్, అంటే టీవీస్, శాటిలైట్ ఛానల్స్, ఇవన్నీ బ్రాడ్కాస్టింగ్ కింద. ఆ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఆలోచించండి. ఇప్పుడు మన ఇంటికే అనుకుందాము, మనకు ట్రేడు, రిపేర్, ఇవన్నీ తీసుకున్నాము, ఇంకా ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కలిపితే ఇంకొన్ని వచ్చేసింది ఎకానమీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ. ఇంకా అంతేనా? ఇంకేమన్నా అవసరం లేవా? ఆలోచించండి. ఇంకా ఫినాన్షియల్ సర్వీస్, ఇవన్నీ బిల్ పేజ్ అంటే ఎట్లా చేస్తాం? బ్యాంక్ ద్వారానే కదా. సో ఫినాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ చూడాలి. రియల్ ఎస్టేట్, అందుకే ఎప్పుడైనా గవర్నమెంట్ పడిపోయినా లేకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఇట్లా చెప్పేటప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుందా, భూమి వస్తుంది, ఇలాంటి పదాలన్నీ ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ని కన్సిడర్ చేసిన చూడండి. దీన్ని డిపెండ్ అయ్యే స్టేట్ యొక్క ఆదాయం అనేది డిపెండెంట్. జిఎస్డిపి అంటే ఏంటి? ఆ స్టేట్, ఇది జీడిపిలండి. జిఎస్డిపి అంటే ఆ స్టేట్ యొక్క మొత్తం జీడిపి ఎంత అని చెప్పడమే జిఎస్డిపి, అవునా? అట్లా రియల్ ఎస్టేట్ కూడా ఒక పార్ట్. సో రియల్ ఎస్టేటు, ఓనర్షిప్, డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ చూడాలి.
ప్రొఫెషనల్ సర్వీస్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అంటే రెంట్కి ఇస్తాం, ఇవి ఉంటాయి కదా, ఇలాంటివి అనమాట. 10th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్, అంటే ప్రజాపాలనలో కూడా మీరు ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి వాటర్ కనెక్షన్ కావాలనుకున్నారు, దానికి మీరు ఎంతో కొంత ఒక అప్లికేషన్ పెట్టి ఇంత ఫీజు అనేది అన్ని చెల్లిస్తారు కదా, 10 రూపాయలే కదా మాకెందుకని పడేస్తామా, ఒక్క రూపాయి అయినా సరే గవర్నమెంట్కి మీరు చెల్లించేది ఉంటే మీకు అడిగే రైట్ ఉంటుంది. ఓకే, అట్లా అనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ డిఫెన్స్, రక్షణ రంగం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వరకు వెళ్ళినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అంటే ఆల్ ఆఫ్ సడన్ డబ్బులు కావాలంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కదా. ఎక్స్పెండిచర్ ఎక్కువైతే మీకు వచ్చే ఆదాయం తగ్గినట్టే. మీకు వచ్చే ఆదాయాన్ని బట్టే మీరు ఎక్స్పెండిచర్ అనేది పెట్టగలరు. మీకు వచ్చే ఆదాయమే తక్కువ ఉంటే మీరు ఏమి ఎక్స్పెండిచర్ పెట్టగలరు, ఆలోచించారు. కాబట్టి డిఫెన్స్ కూడా ఒక కన్సిడరబుల్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఎకానమీలో అన్నప్పుడు చాలా 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 టాపిక్స్ ఉంటాయి, ప్రతిదీ కౌంట్ చేయలేము. కౌంట్ చేసినా ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఆలోచించండి. కానీ అదేదో చెప్తారు కదా, గుడ్డిలో కన్నా మెల్ల అని సంథింగ్, అట్లా ఉన్న వాటిల్లో కన్నా ఈ సర్వీస్ అన్నీ పికప్ చేసుకుంటున్నాం మనం. 11th కిందకి వచ్చేసరికి అదర్ సర్వీస్, ఇలా 11 సెక్టార్స్గా డివైడ్ చేసి ఆ 11టిని కలిపి మనం ఎకానమీ కింద వాని వాల్యూస్ అనేది కన్సిడర్ చేస్తాం. అట్లా జిఎస్డిబి గాను, కొన్ని దగ్గర డేటా ఏమంటామంటే సరే జీడిపి అన్నా కూడా, ఇంకొన్ని దగ్గర డేటా ఏమంటామంటే జీవీఏ కింద మాట్లాడతాం. ఓకే, ఇది అబ్జర్వ్ చేయాలన్నమాట. జిఎస్టిపి అంటే ఏమవుతుంది, ప్రొడక్షన్ కింద మీరు ఎంత ప్రొడ్యూస్ చేశారో అట్లా మాట్లాడతాం. జీవీఏ అంటే దానికి ట్యాక్సెస్ కూడా కలుపుకొని కన్జ్యూమర్ ఎంత పెడతారు అనేది చూసి మాట్లాడతాం. కాబట్టి రెండింటికి కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ మోర్ ఆర్ లెస్ బోత్ ఆర్ సిమిలర్, రైట్. ఓకే, ఇప్పుడు చూస్తే మొత్తం ఎన్ని, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టార్, మొత్తం 3 సెక్టార్స్ కలిపి ఇక్కడ వచ్చారు చూడండి. జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ఇచ్చారా. నెక్స్ట్ జిఎస్డిపి, జీడిపి వాల్యూ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఈ జీవీఏకి కలిపి ప్రొడక్ట్ ట్యాక్సెస్ కానీ సబ్సిడీస్ అండ్ ప్రోడక్ట్ కానీ. ఓకే, ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ఇప్పుడు జీడిపి ఉంది కదా, ఇక్కడ జీడిపి అన్నది మనం ఏం చేయాలంటే కన్జ్యూమర్ సైడ్ తీసుకోవాలి, ప్రొడక్షన్ కాదు, కన్జ్యూమర్ సైడ్ నేను చూడాలి. అదే జీవీఏ అనేది ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ చూడాలి. ఓకే, ఇప్పుడు మనకు మార్కెట్లో ఒక 10 రూపీస్ ఐటమ్ అనేది ప్రొడ్యూస్ చేశారనుకోండి, దాని మీద ట్యాక్సెస్ ఉంటుంది కదా, అది సెంట్రల్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది, ఆ ట్యాక్సెస్తో పాటు కొన్ని సబ్సిడీస్ కూడా ఉంటాయి కదా. అంటే కన్జ్యూమర్ చేతికి చేరే కొద్దీ కొన్ని ట్యాక్సెస్ కానీ సబ్సిడీస్ కానీ ఇలాంటి ఫార్మ్స్ అన్నీ యాడ్ అయ్యి ప్రైస్ అనేది వేరీ అవుతుంది, అవునా. సపోజ్ 10 రూపీస్ ఉన్నది 15 రూపీస్ అయిందనుకోండి, ఇక్కడ 15 రూపీస్ అన్నది జీడిపి కింద తీసుకోవాలి, 10 రూపీస్ అన్నది జీవీఏ కింద తీసుకోవాలి. అందుకే మోరల్లెస్ సేమ్, కానీ జీవీఏతో కంపేర్ చేస్తే జీడిపి ఫిగర్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ఇక్కడ చెప్పాలనుకుంటున్నారనమాట. ఒకసారి ఇవి చూడండి, జీవీఏ బేసిక్ ప్రైజెస్, ఇవన్నీ జీవీఏకి సంబంధించింది, అంటే ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటి అని. అదే టోటల్ జీడిపి కన్సిడర్ చేస్తే చూడండి, ఇదనమాట జీడిపి. ఓకే, ఈ రెండింటిని ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్సెస్ని ఇక్కడ ట్యాక్సెస్ని అలాగే సబ్సిడీస్, ఈ రెండింటితో వేరియేషన్ అనేది జరిగింది. క్లియర్. నెక్స్ట్ పాపులేషన్, మన కంట్రీ పాపులేషన్ గురించి మాట్లాడామన్నమాట. ఆ తర్వాత పర్ క్యాపిటా జీడిపిని పర్ క్యాపిటా ఎంత ఉంది అన్నది ఎట్లా చూస్తున్నారు ఇక్కడ, ఈ ఫ్యాక్టర్ చూడండి. ఎన్ఎన్ఐలో చూసి ఇది చెప్తున్నారు, నెట్ నేషనల్ ఇన్కమ్, రైట్. ఇవన్నీ బేసిక్స్లో కవర్ అయి ఉంటుందని మనకు అందరికీ క్లారిటీ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది అంటే ఇప్పుడు మీకు ఈజీగా ఫిగర్స్ అనేవి చూడగానే మీకు అర్థమవుతుంది. చూడండి 2022-23కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ చూద్దాము. అంటే మినిమం బేసిక్ ఇన్పుట్ అయితే ఉండాలి కదా ఇక్కడ, అందుకని అనమాట. ఇప్పుడు సపోజ్ మనకు బడ్జెట్ అనేది 2025-26, మనం ఇప్పుడు ఎక్కడున్నాము, సపోజ్ మనం 2025 ఫిబ్రవరిలో ఉన్నాం అనుకుందాం. ఓకే, ఫిబ్రవరి 1st డే ఉంటే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఎవరు, ఫినాన్స్ మినిస్టర్, రైట్. 2025 జనవరి లాస్ట్ డే 31 అనుకుందాం, ఆ రోజు ఏం ప్రవేశపెడతారు, ఎకనామిక్ సర్వే. ఓకే, ఎకనామిక్ సర్వే దీన్ని ఈరోజు ప్రవేశపెడతారు. దేనికి సంబంధించింది,
24-25కు సంబంధించింది డేటా వస్తుంది. బడ్జెట్ అంటే ఏంటి? రాబోయే సంవత్సరానికి సంబంధించి ఎక్స్పెండిచర్స్ని, ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి ఒక ట్యాబులర్ ఫామ్లో ఇస్తారు. అది బడ్జెట్ అవుతుంది. ఓకే. ఎకనామిక్ సర్వే అంటే ఏంటంటే ఇప్పుడు మనం 25 ఫిబ్రవరిలో ఉన్నాము అంటే అసలు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైనా ఏప్రిల్ 1వ తేదీ నుంచి. అంటే ఇప్పుడు సపోజ్ 2025 అనుకుందాం. ఏప్రిల్ 21, 2025 నుంచి మార్చి 31, 2026కి అయిపోతుంది. ఓకే. ఈరోజు మనం ఇప్పుడు ఫిబ్రవరి 1 ఉన్నాం అనుకుందాం. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వలేదు. అంటే ఏంటి అర్థం? 24-25కు సంబంధించి అంటే 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 2025 మార్చి 31కి ఎండప్ అయిపోవాలి. కానీ మనం ఇంకా అవ్వకముందే ఈ ఎకనామిక్ సర్వేని ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఏంటి? 24 నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి సపోజ్ మనమైతే ఫిబ్రవరి 1 ఉన్నాం. ఈ రోజుకి మనం ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి అంటే ఈ రాబోయే 4 నెలలది ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ కూడా ఏం చేయాలి? యాంటిసిపేట్ చేయాల్సిందే కదా, ఎస్టిమేషన్. ఇది ఎస్టిమేషన్ చేస్తాం. ఓకే. ఇవి ఇప్పుడు ఫిబ్రవరి 1 ప్రజెంట్ చేయాలంటే మనం జనవరిలో తీసుకుంటాం. ఆ డిపార్ట్మెంట్స్ నుంచి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని ఉంటాయి కదా. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కది మినిస్ట్రీ. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. బాబు మీకు ఎంత కావాలి, లాస్ట్ ఇయర్ మీ వర్క్ ఎంతవరకు చేశారు, ఇట్లా అన్నీ తీసుకుంటారు కదా ఫైనాన్స్ మినిస్టర్. అంటే వీళ్ళకి వెళ్ళాలి, డిపార్ట్మెంట్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనకు రిటర్న్ రావాలి. అంటే ఎంత టైం లోపల వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి కదా ఎకనామిక్ సర్వే ఒకటి. ఇదంతా టైం పడుతుంది కదా. అంటే ఫిబ్రవరి 1 కాదు, ఎప్పుడో సెప్టెంబరు, అక్టోబర్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారనమాట. అంటే ఇవంతా ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు అని చెప్పడం నా ఉద్దేశం. 2024-25కి సంబంధించి ఇక్కడ వరకు ఫిబ్రవరి 1 వరకు ఉన్నవి ఇస్తారు, రిమైనింగ్ దానికి యాంటిసిపేట్ చేస్తారు. సో ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు. ఇంకా అలాగే 2023-24కి సంబంధించింది. నెక్స్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. అట్లాగే 2022-23 సంబంధించింది అనమాట. ఇక్కడికి సంబంధించి మనం ఏంటంటే ఇదిగోండి ఈ ఫిగర్లో చూపించారు కదా, ఇట్లా ఇదిగోండి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్. అంటే 3 ఇయర్స్ది. ఈ థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ డేటా మనకి ఇస్తుంది. ఓకే. ఇది క్లారిటీ ఉండాలి. ఇన్ని ఇయర్స్ వేరియేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఒక ఇయర్, ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇస్తుంది అని మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది స్టేట్కి సంబంధించింది. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మనకి ఏంటి 11 థీమ్స్ అని తీసుకున్నాం. మరి స్టేట్ చిన్నదే కదా అంత. అంటే ఇప్పుడు స్టేట్కి కంట్రీకి అనుకోండి డిఫెన్స్, ఈ కంట్రీ సావర్నిటీ ఇలాంటివి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. బట్ స్టేట్ లెవెల్కి వస్తే పోలీస్, లా అండ్ ఆర్డర్ ఇవి వరకే చూస్తాం, అంతేనా? అట్లా ఇప్పుడు స్టేట్కి వచ్చి స్టేట్ ఎకానమీ ఏంటో చూద్దాం. మోరల్లెస్ అగ్రికల్చర్ ఇద్దరికీ సేమ్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎలాబొరేట్గా హార్టికల్చర్ని కూడా కన్సిడర్ చేస్తాం. తర్వాత లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. రైట్. నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్. ఓకే. నెక్స్ట్ ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్, రైల్వేస్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజు, కమ్యూనికేషన్స్. ఇవన్నీ కలిపి 7 కింద తీసుకుంటాం. 8 ఏంటి? ఇవి మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ మీ స్టేట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టేట్ ఎకానమీ ఏంటి చెప్పండి అంటే ఇలాంటివన్నీ ఎలాబరేట్ చేస్తే బాగుంటుంది కదా ఆన్సర్. ఇప్పుడు రిమైనింగ్ ఎవరైనా అగ్రికల్చర్ సెక్టర్ ఎంత, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత అని రాస్తారు. మీరు ఇంకోటి గమనించండి, ఇక్కడ మనం ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు అట్లా చెప్పట్లేదు. అగ్రికల్చరు, ఇండస్ట్రియల్ చెప్తున్నాం. ప్రైమరీకి సెకండరీకి మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది కదా, మైనింగ్కి దగ్గర వస్తుంది విషయం, అంతేనా? కాబట్టి అవి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ చదవండి ఎప్పుడైనా చదివినప్పుడు. ఓకే. ఇప్పుడు ఏంటి? ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. దీన్ని మళ్ళీ ఎట్లా సబ్సెక్ట్ చేస్తున్నామంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఉందా, రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్లోకి రాగానే అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి గారు రాగానే ఏమన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఇట్లా సంథింగ్. అంటే గవర్నమెంట్ని బట్టి రియల్ ఎస్టేట్ అని స్టేట్ లెవెల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ ఇదొకటి.
ఇది 9th ఎలిమెంట్. దీన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంతే కదా, ప్రజాపాలన, పరిపాలన. నెక్స్ట్ అదర్ సర్వీసెస్. అదర్ అంటే ఇంకా అన్నీ వస్తాయి, అన్నిటి మిస్లేనియస్గా తీసుకుంటాం అనమాట, అదర్ సర్వీసెస్ అవుతాయి. ఓకే ఓకే ఇక్కడికి ఎన్ని అయిపోయింది చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ మాట్లాడేసాం. నెక్స్ట్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంది కదా, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇది చూడండి. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అయిపోయింది. తర్వాత ఏంటి, తర్వాత సర్వీస్ సెక్టర్. ఓకే రైట్, కంప్లీటెడా. ఇక్కడ కూడా జీవీఏ గురించి మాట్లాడాం. జీవీఏ అనగానే ప్రొడక్షన్ సైడ్ అని గుర్తొచ్చేసేయాలి, జిఎస్టీపీ అనగానే కన్జ్యూమర్ సైడ్ అని గుర్తు రావాలి. ఓకే ఇది జీవీఏకి జిఎస్టీపీకి డిఫరెన్స్. మళ్ళీ ఎన్ఎస్టీపీ గురించి మాట్లాడాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కామన్ అన్నిట్లో మాట్లాడాలి. ఒకసారి సెంటర్ది స్టేట్ది చూడండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ సెంటర్ అయితే ఎంత, 99,404 రూపాయలు అని చెప్పారు. ఇది మనం ఇప్పుడు 25-26 బడ్జెట్ అంటే వీళ్ళు ఎక్కడ వరకు ఇచ్చారు మనకు, 2022-23 చూసారా. ఇక్కడ మనం ఇక్కడ పెట్టింది వాల్యూ సరిపోయిందా, 2000 ఇది కొంచెం మిస్ మ్యాచ్ అవుతున్నట్టుంది. ఇదిగోండి 2022-23 ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనమాట. ఓకే ఇక్కడ మనం చెప్పింది అదేనా, 2022 ఇది 99,404 రూపాయలు అన్నది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పారు. మరి స్టేట్ లెవెల్ ఎంత ఉందో చూద్దామా. స్టేట్ లెవెల్ ఎంత ఉంది, 2,42,479 రూపాయలు అనేది స్టేట్ లెవెల్లో చెప్తున్నారు. ఫైన్. ఇప్పుడు ఒకసారి ఎకనామిక్ సర్వే అంతా అంటే చాలా చాప్టర్స్ ఉంటాయి కదా, దాదాపు 10-11 ఉన్నాయి మన ఇప్పుడు ఏపీకి సంబంధించినవి. మనం స్టేట్ లెవెల్ అయితే ఎకనామిక్ సర్వే అనము అని ఏమంటాము, సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని అంటాం, అవునా. దీంట్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి మనం వెళ్ళే కొద్దీ కూడా చదువుతాము. ఇక్కడ ఫిగర్ అవుట్ చేస్తుంది అనమాట, చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీకు రివిజన్ అవ్వంటే ఇట్లాంటి ఫిగర్స్ చూసుకోండి, అంతేగాని లైన్స్ అవి వెంటనే బ్రెయిన్ డిటెక్ట్ చేయలేదు. సో నేనేమనుకున్నాను అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. పాపులేషన్ ఈక్వల్ టు అంటే P = A+C, ప్యాక్ అంటాము, గుర్తుందా. పాపులేషన్ 10th, ఏరియా 8th, కోస్ట్ 2nd, కంప్లీటెడ్. ఫారెస్ట్, కల్టివబుల్ ల్యాండ్. పాపులేషన్ ఎంత ఉంది, 10th ప్లేస్లో ఉంది. ఏరియా అండ్ కోస్టల్లో 8th and 10th 2nd ప్లేస్లో ఉంది. ఓకే ఏరియా ఎంత ఉందంట, 162,970 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే అలాగే కోస్ట్ ఎంత, 1053 కిలోమీటర్లు. ఇది స్క్వేర్ కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్లు అంటాం కదా అట్లా. ఇంతకుముందు 974 ఉంది, బట్ న్యూ మెథడాలజీ ప్రకారం ఇప్పుడు ఇదే ఇచ్చారనమాట. ఫారెస్ట్ సర్వే ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఇస్తారు, 1 in 2 years అదే టైగర్ అయితే 4 in 1 year. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, కల్టివబుల్ ల్యాండ్ అంటే ఏమని చెప్తున్నారు, 162.97 LHA లక్షల హెక్టార్లు. 1 హెక్టార్ అంటే ఎంత, 10⁴ మీటర్ స్క్వేర్, అవునా, 10,000. అదే ఎకరాల్లో చెప్తే 2.04 acres. అంటే ఏమంటున్నారు, ఫారెస్ట్ అనేది 22.63% ఉంటే కల్టివబుల్ ల్యాండ్ అనేది 30.4% ఉంది. ఇది ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ రెయిన్ఫాల్ కూడా ఒకసారి చూసుకోండి. రెయిన్ఫాల్ అనేది 960.3 mm రెయిన్ఫాల్, 860 mm అనేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ సర్వేలో. సో డెఫిషియట్ రెయిన్ఫాల్లో ఉంది. నెక్స్ట్ పాపులేషన్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంట, ఇక్కడ వాల్యూ అనే దానికన్నా పర్సంటేజ్ చెప్పున్నారు, 4.09%. అంటే 100 మంది ఉంటే 100 మందిలో 4 ఇక్కడి నుంచే ఉన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ దీని యాన్యువల్ గ్రోత్ ఎలా ఉంది అంటే 9.21, డెకాడల్ గ్రోత్. అదే కంట్రీ అయితే 17.70. ఓకేనా, 9.21 10 సంవత్సరాలు కలిపి. అంటే ఇండియాతో కంపేర్ చేసే పాపులేషన్ గ్రోత్ ఎట్లా, సౌదరన్ స్టేట్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయి అంటున్నారు కదా, ఇక్కడ కూడా అంతే కదా. ఏపీ కూడా ఇండియా కన్నా తక్కువగానే ఉంది, సో పాజిటివ్లోనే ఉంది. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉన్నారు, 304. అదే ఇండియాకి అయితే 382, అంటే ఇండియా క్లమ్జీగా ఉంది కొంచెం. లిటరసీ రేట్ ఎంత ఉంది, 67.35. బట్ ఇండియా వైజ్ అయితే 72.98, అంటే లిటరసీలో మనం తక్కువ ఉన్నట్టే కదా అర్థం. ఓకే నెక్స్ట్ అర్బన్ పాపులేషన్ 29.47, అంటే అప్రాక్సిమేట్గా 30%. ఓకే నైస్. ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంది చూద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే అక్కడ ఫెర్టైల్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. లీస్ట్ వైఎస్ఆర్ కడప, డ్రాట్ ఏరియాస్ కదా, సో అట్లాగే ఉంటుంది. అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది, విశాఖపట్నం, అంతే కదా, ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ అక్యుములేట్ అవుతున్నాయి. లీస్ట్ ఎక్కడ, శ్రీకాకుళం.
నెక్స్ట్ సెక్స్ రేషియో ఇది ఎక్కడ ఉంది, ఎక్కువ ఉంది 997 ఏపీ, అదే ఇండియా అయితే 943. మీరు గమనిస్తే వీటన్నిటిలో కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాం. ఒక్క లిటరసీ రేట్లో మాత్రం మనం చాలా లీస్ట్గా ఉన్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూస్ ఒకసారి చూడండి. ఇవి ఏంటంటే ఇప్పుడు మొన్న పెట్టాం కదా బడ్జెట్, అంటే 25-26 బడ్జెట్లో నుంచి తీసుకున్న ఫిగర్స్ అనమాట. అంటే మినిమం బేసిక్ ఈ ఫిగర్స్ చెప్పాలి మనం. ఈ ఎఫ్పిఎస్ నార్మల్గా రాశాను, ఇది గుర్తుంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. మన స్టేట్లో ఎన్ని పీడిఎస్ అంటే రేషన్ షాప్స్ ఉన్నాయి అంటే 29,976, అంటే అప్రాక్సిమేట్గా 30,000 ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇదిగోండి 2024-25కి సంబంధించి కాన్స్టెంట్ ప్రైజెస్లో చెప్పారు. కాన్స్టెంట్ ప్రైసెస్ ఎక్కువ ఉంటుందా, కరెంట్ ప్రైసెస్ ఎక్కువ ఉంటుందా? ఎప్పుడైనా కరెంట్ ప్రైసెస్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా ఇక్కడ. అదే కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే అట్లా కాదు కదా. మనకు బేసిక్ ఎంత సర్వీస్ ఏ ఇయర్ని తీసుకున్నాం, 2011-12 తీసుకున్నాం, ఇది గుర్తున్నారు. ఓకే, జిఎస్టిపి చూడండి ఎంత అంట మొత్తం. ఇప్పుడు మొత్తం మనది 16 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఓకే, దాంట్లో 16 లక్షల కోట్లు అగ్రికల్చర్ సెక్టార్ ఎంత, 5 లక్షలు, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత, 3. మరి సర్వీసు 6.11. గ్రోత్ ఎంత, ఇది చూసారా? జిఎస్టిపి అనేది వాల్యూస్లో చెప్పాం, పర్సంటేజ్లో కూడా చెప్పచ్చు. ఓకే, కొంచెం గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. ఓకే, గ్రోత్ ఎంత అంటే, గ్రోత్ అంటే ఏంటి? ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్కి ఎంత గ్రోత్ ఉంది, లాస్ట్ ఇయర్ ఒకటి ఉందంటే ఈసారి ఎంత ఉంది అంటే ఎంత కొంత పెరిగి ఉంటుంది కదా, ఆ గ్రోత్ చెప్తున్నారు. ఎంత అంటున్నారు? 12.94%. ఓకే, అది ఇప్పుడు 12.94% అనేది ఈ 3 కన్సిడర్ చేసి చెప్పడం, అవునా? అదే ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించి అయితే ఎంత గ్రోత్ ఉంది? 15.86% ఉంది. ఇండస్ట్రీ అయితే ఎంత ఉంది? 6.7% ఉంది. సర్వీస్ అయితే 6.11% ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంత గ్రోత్ ఉంది అని చెప్తున్నారు. మీరు ఈ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే ఈ 5 × 3x ఏనా, 3 × 2x ఏనా, 6 అప్రాక్సిమేట్గా 2x, బట్ 2x కాదు, ఏదో ఒక వాల్యూని మీరు డినోట్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూస్. ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ రెండు డబుల్గా కనిపిస్తున్నాయి మీకు. అంటే దీని నుంచి మీరు ఏం ఇన్ఫరెన్స్ తీసుకోవాలి అంటే, అగ్రికల్చర్ యొక్క జిఎస్టిపి ఎంత, ఇండస్ట్రీ ఎంత జిఎస్టిపి ఎంత, సర్వీస్ ఎంత అని చూసుకుంటూ, వీటన్నిటి మొత్తం ఎంతో చూస్తూ, నెక్స్ట్ వీటిలో ఏది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మన స్టేట్లో ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే మినిమం తెలుసుకోవాలి కదా. సాయి అని గుర్తుపెట్టుకో, మీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అట్లా. ఎస్ అంటే సర్వీస్ సెక్టరు, ఏ అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ. మీరు గమనిస్తే అగ్రికల్చర్ ఉంది మనకు సెకండ్ ప్లేస్లో. ఓకే, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ అదే గ్రోత్ అయితే ఏంటంటే అగ్రికల్చరే గ్రోత్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా అగ్రేరియన్ స్టేటే, లైక్ అగ్రేరియన్ కంట్రీ, కానీ సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉన్నప్పుడే కదా. ఇప్పుడు అగ్రికల్చర్లో ఏంటి ప్రాబ్లం? డిస్గస్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, అవునా? అందరికీ తెలిసిందే అది. అదే దాన్ని ఇంకొక సెక్టార్ వైపు షిఫ్ట్ చేసి వాళ్ళని కూడా ఎకానమీలో పార్ట్ చేసి దానివల్ల గ్రోత్ వస్తే ఇంకెంత రావచ్చు ఆలోచించండి. అట్లా ఇక్కడ ఏమైందంటే మనకు అగ్రికల్చరే మెజారిటీ అయింది, తర్వాత సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది ఎంత చెప్పారు? 2,68,633 అని చెప్పారు. అదే ఇండియా అయితే ఎంత? 2 లక్షలు. మీరు గమనిస్తే ఇక్కడ ఏంటి 2022-23కి సంబంధించిన వాల్యూస్ చెప్పాం, అవునా? ఇదిగోండి 22-23కి సంబంధించింది ఇక్కడ కానీ ఇది ఎకనామిక్ సర్వేలో చెప్పింది. ఎకనామిక్ సర్వేలోనూ ఒక పేరాలో ఈ వాల్యూస్ చెప్పారు ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించి. అంటే ఇది 24-25కి. కాబట్టి ఏంటి, ఇది ఏమైనా ఎగ్జాక్ట్ ఫిగరా? కాదు, మనం 22-23 కోట్ చేయడం మంచిది. నెక్స్ట్ 15.6% సపోర్ట్ టు ఇండియా. దేంట్లో? హార్టికల్చర్లో ఇంత సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మరి 100 యాపిల్స్ కొన్నారనుకోండి, 100లో 15 యాపిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? బనానాస్ అనుకుందాం, యాపిల్స్ కన్నా బనానాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఏపీ నుంచే వస్తున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. 15 అంటే డజన్ కన్నా ఎక్కువే కదా. సరే, నెక్స్ట్ ఎంత? ఎక్కడ? ఓసీపీఎల్ఎఫ్, ఇది పాయింట్ లోడ్ ఫ్యాక్టర్ అంటాం కదా మనం థర్మల్ కోల్ దగ్గర. అట్లా గుర్తు పెట్టాను, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది పెట్టండి. ఇంకేదైనా కోడ్ మీరు ఏమైనా రికమెండ్ చేయాలని చెప్పండి. ఓసీపీఎల్ఎఫ్ అని ఆయిల్ పాము, చిల్లీసు, పామాయిలు, లెమను, ఇలాంటివన్నీ. నెక్స్ట్ టీఎంఎస్ అంటే టొమాటో, మిర్చి, మల్బరీ, ఇవన్నీ కలిపి సెకండ్ ర్యాంక్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్ గుడ్లు ఫస్ట్ మనమే ఉన్నాం. 4th మీట్.
ఇప్పుడు ఎగ్స్ బాగా పెడుతున్నంతసేపు సరే, అది పెట్టకపోతే ఏం చేస్తాము, మీట్ కోసేస్తాం కదా, అట్లా మీట్. తర్వాత మిల్క్ కూడా ఇస్తుంటాయి. అట్లా 5th ప్లేస్లో ఉన్నాం అన్నమాట. షింప్ ఎక్స్పోర్ట్స్ 31% షింప్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్ర నుంచే ఉందన్నమాట. 30% నేషనల్ ప్రొడక్షన్లో మనమే 30% ఉన్నాం. అందుకే కదా ఆ రోజు మనం ట్రంప్ వచ్చేసి ట్యాక్సెస్ ఇస్తున్నాము అట్లా టారిఫ్స్ అని చెప్తుంటే మన సీఎం వెళ్ళి లెటర్ రాశారు కదా పీయూష్ గోయల్ గారికి. ఇంకా ఇక్కడ గుర్తుపట్టాల్సిన, ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం డీటెయిల్గా చెప్పట్లేదు దీంట్లో. ఏం చెప్తున్నాను, ఈ వర్డ్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ప్రజెంట్ చేసినప్పుడు ఈ వర్డ్స్ కనిపించాలి, అది నా ఉద్దేశం అనమాట. VCIC కానీ, CBIC కానీ, HBIC కానీ, నేషనల్ హైవే 8644 కిలోమీటర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంది, టీచర్ పాపులేషన్ రేషియో 1:20 ఉంది. MMR ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. MMR ఎంత ఉంది, 1,00,000 మంది తల్లులకి ఎంతమంది చనిపోతున్నారు అంటే 45 మంది. అదే ఇండియాలో అయితే 97 మంది. అంటే అప్రాక్సిమేట్గా అక్కడ 100 ఉంది, ఇక్కడ 50 ఉంది. అవునా, 50 నుంచి ఇక్కడ 5 తగ్గించండి, ఇక్కడ 100 నుంచి 3 తగ్గిండి. ఓకే, IMR అయితే ఎంత ఉంది, 24 ఉంది. ఓకే, ఇది స్టేట్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకేమైనా థీమ్స్ పెట్టుకున్నారా? ఎస్ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు, 2026 అంతా హౌసెస్ ఫర్ ఆల్, నెక్స్ట్ 2027 అంతా ట్యాప్ వాటర్ ఫర్ ఆల్, ఇలాంటివి పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ చూడండి, మన వాళ్ళు ఎంత పావర్టీలో ఉన్నారు. పావర్టీ ఇండెక్స్ అంటే 6.06%, మల్టీ పావర్టీ ఇండెక్స్. అదే ఇండియా అయితే 14.96. ఏపీలో రూరల్ అర్బన్ చూస్తే రూరల్లోనే ఎక్కువ పావర్టీ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. 6% ఇంకా మనం మల్టీ పావర్టీ ఇండెక్స్లో ఉన్నాం. అదే లేబర్ ఫోర్స్ అయితే ఎంత ఉంది అంటే 47.45% లేబర్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే 50% నీరర్గా వర్క్ చేస్తున్నారంటే ఇంక 50% వర్క్ చేయట్లేదనే కదా అర్థం. ఇది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఓకే, ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 45.6%, రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, 25-26 బడ్జెట్ 25-26లో ఏం చెప్పారు, ఈ బడ్జెటరీ ఫిగర్స్ కూడా ఒకసారి చూసుకోండి. సోషల్ ఎకనామిక్ సర్వే ఆ ఇయర్ది మీరు ఎగ్జామ్ రాసే టైంకి ఏది ఉందో చూసుకోండి. బడ్జెట్ కూడా ఈ ఫిగర్స్ అయితే మస్ట్గా ఉండాలి, మిగతా మీరు ఏం రాసిన రాకపోయినా ఇది మాత్రం మర్చిపోకుండా రాయండి. ఓకే, టోటల్ అవుట్లే ఎంత మనది 3.22, అంతేనా, 3,22,359 కోట్లు. ఓకే, ఇదిగోండి 3.22 LCR అని రాస్తున్నాను. ఇక్కడ ఏం చెప్పున్నారు, అదే కాన్స్టెంట్ ప్రైజ్లో అయితే 16.06 LC చెప్పున్నారు. ఓకే, ఇది 3.22. దీంట్లో ఇన్కమ్ ఎంత అంటే మంది, ఇన్కమ్ రెవెన్యూ సైడ్ నుంచి ఎంత వస్తుంది, క్యాపిటల్ నుంచి ఎంత వస్తుంది, ఇది చూసుకోవాలి. రెవెన్యూ నుంచి ఎంత వస్తుంది, 2,17,000 అంటే 2.17 గుర్తుపెట్టుకోండి. అదే క్యాపిటల్ నుంచి అయితే ₹2 రెవెన్యూ నుంచి వస్తే ₹1 మాత్రం క్యాపిటల్ నుంచి వస్తుంది. ఓకే, ఎక్స్పెండిచర్ మీ దగ్గర ₹3 ఉన్నాయి, మీరు ₹2 మీ ద్వారా సంపాదించిన క్యాపిటల్ మీరు ఇచ్చిన వడ్డీలు వాటి నుంచి ₹1 వచ్చి మొత్తం ₹3 మీ దగ్గర ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రెవెన్యూ మీద 2.5 పెడుతున్నారు, 0.4 వచ్చి క్యాపిటల్ మీద పెడుతున్నారు, రిమైనింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, క్యాపిటల్ రీపేమెంట్, ఇవన్నీ. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఈ వాల్యూ చూడాలి ఖచ్చితంగా. రెవెన్యూ డెఫిసిట్ 33,185 కోట్లు ఉంది. ఇది ఫిజికల్ డెఫిసిట్ 79,920 కోట్లు ఉంది. ఇండియాలో అయితే 4.04% ఉంది ప్రజెంట్. ఎంత మనకు ఉండాలని చెప్పారు ఊర్జిత్ పటేల్ ఆర్ట్ కమిటీ వచ్చినప్పుడు 3% చెప్పారు, గుర్తుందా. అదే రెవెన్యూ డెఫిసిట్ అయితే 0%కి వచ్చేయాలి అన్నారు. రెవెన్యూ డెఫిసిట్లోనే నువ్వు చూపిస్తున్నావంటే నువ్వు ఏం పర్ఫామ్ చేస్తున్నట్టు గవర్నమెంట్గా, నువ్వు నీకున్న సాధనాలు, నీ టూల్స్, రిసోర్సెస్ అన్ని మొబిలైజ్ చేస్తూ, ఇప్పుడు మీరుంటారు మీ ఇంట్లో, మీకు డబ్బులు సంపాదిస్తున్నారు, మీ డబ్బులు సంపాదించేదని మీ ఇంటి ఖర్చులకి అవసరాలకు అన్నీ తీర్చుకోవాలి, ప్రతిసారి పోయి అప్పు చేస్తూ ఉంటారా, అది తప్పు కదా. అట్లా అనమాట రెవెన్యూ డెఫిసిట్ అనేది, ఇట్లా అప్పు చేస్తూ వెళ్తుంటాం అని చెప్తుంది. 33,185 కోట్లు. 15% యాన్యువల్ GSDP గ్రోత్ రేట్. మనకి ఎంత ఉందంట గ్రోత్ రేటు, ఇప్పుడున్న గ్రోత్ రేట్ కాకుండా 15% తీసుకోవాలి. బై 2047కి మన స్వర్ణాంధ్రలో $2.4 ట్రిలియన్ కావాలి అనుకుంటున్నాం ఎకానమీ. అలా కావాలి అంటే ఏం చేయాలి, ఇప్పటి నుంచి 15% గ్రోత్ రేట్ ఉండాలి అని చెప్తున్నారు. కానీ మనకి ఎంత గ్రోత్ రేట్ ఉంది, 12.95% ఉంది. ఓకే, స్వర్ణాంధ్ర 2047 ఈ డాక్యుమెంట్లో గ్లోబల్ నెంబర్ 1 అవ్వాలని మనం పెట్టుకున్నాం థీము ఇండియా. ఆ నెంబర్ 1 అయినప్పుడు ఏపీ నుంచి 1/3 ఉండాలి అని చెప్తున్నారు. ఇదనమాట ఇక్కడ ఏపీకి సంబంధించిన స్పెసిఫికేషన్.
స్వర్ణాంధ్ర విజన్ 2047, 10 సూత్రాలు, సూపర్ 6, ఈ రెండు మన ఏపీలో ఇప్పుడు బాగా వాడుకలో ఉన్న వర్డ్స్ కదా. హెల్త్కి ఎంత ఈ బడ్జెట్లో పెట్టారు. హెల్త్ ఎడ్యుకేషన్ మినిమం అండి, ఏ గవర్నమెంట్ అయినా ప్రొవైడ్ చేయాల్సింది హెల్త్ ఎడ్యుకేషన్. సో ఆ రెండు వాల్యూస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఎడ్యుకేషన్. తర్వాత ఈ రెండు పంచాయతీరాజు పురపాలక అంటే 73rd 74th కదా, ఈ రెండింటికి ఎంతో చూడండి. ఇంకా మనం యాక్చువల్గా దేని మీద డిపెండ్ అవుతున్నాము, అగ్రికల్చర్ మీద, కాబట్టి అది చూడాలి. అగ్రికల్చర్కి ఎంత ఉంది, అగ్రికల్చర్కి ఏం కావాలి, వాటర్ కావాలి, రైతు అనేవాడు ఉండాలి కదా. సో రైతు ఎంత, అతనికి సంబంధించి ఇవి మినిమం మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ నార్మల్గా చూడండి. సాంఘిక సంక్షేమం, సోషల్ జస్టిస్, వెల్ఫేర్కి సంబంధించి ఎంత, తల్లికి వందనం స్కీమ్ కొత్తగా తెస్తున్నాం కదా, అందుకని ఇవి ఎంత. ఓకే, కొన్ని దగ్గర ఈ ఫిగర్స్ అనేవి నోట్ చేసి ఉంచండి. బయోడీజిల్ వచ్చేసి 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని 500 CBG ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రిలయన్స్ చెప్పింది. ఇది ఎప్పుడు చెప్పారు అంటే మన మినిస్టర్ లోకేష్ గారు వచ్చి కనిగిరిలో రిలయన్స్ ప్లాంట్ని ఓపెన్ చేస్తున్నారు, ఆ టైంలో చెప్పారు. మార్చి GST కలెక్షన్స్ ఎంత, 3,116 కోట్లు. ఇది ఎక్కువ న్యూస్లో ఉంది, అందుకని కోట్ చేశాను. ఆనంద్ మహీంద్రా గారు ఒకసారి అరకు కాఫీ గురించి ట్వీట్ చేశారు. నెక్స్ట్ బంగారు కుటుంబం, ఈ పేర్లు ఏంటి, బంగారు కుటుంబము, మార్గదర్శి. బంగారు కుటుంబం ఎవరిదంట, కడియం నరసింహం. ఎవరు ఫస్ట్ ఇలాంటి తీసుకొచ్చింది, మార్గదర్శి ఎవరు, గ్రీన్కో. నెక్స్ట్ పిఎం సూర్యగర్ ఏంటి, సోలార్ రూఫ్ టాప్కి సంబంధించింది. మీరు మీ అవసరాలకి వాడుకోగా ఇంకా మిగిలితే 2.9 పైసలు అంటే ఎంత, 3 రూపాయలైనా గ్రిడ్కి సంబంధించి దాని ద్వారా అమ్ముకోవచ్చు. ఇక్కడ కొన్ని స్లోగన్స్ చెప్పారనమాట, స్టేట్మెంట్స్ లాగా, అందుకని ఇక్కడ కోట్ చేశాను. ఏంటి, సమాజం ఇచ్చింది తీసుకొని ఎదిగాం, కృతజ్ఞతగా సమాజానికి ఎంతో కొంత తిరిగిద్దాం అని ఎప్పుడు చెప్పారు, P4 నినాదంలో చెప్పారు. ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది, నిరుపేదలుగా ఉన్న 20% మందితో కలిసి పనిచేయడమే P4. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫేజు 2 లక్షల మందికి 20 లక్షల మంది 20 లక్షల కుటుంబాలు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దానికోసం రెడీ కూడా అయ్యారు. దీని మెయిన్గా ఎట్లా ఉంటుందంటే, పీపుల్, ప్రైవేట్ ఒక సైడ్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏమైనా చేస్తుంది అంటే ఏం చేయదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫెసిలిటేటర్ లాగా యూస్ చేస్తుంది, మీ ఇద్దరి మధ్యన అనుసంధానకర్తలాగా యూస్ చేస్తుంది. ఓకే, రైట్. సోషియో ఎకనామిక్ సర్వే, దీంట్లో వచ్చేసి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఏంటి స్లోగన్ ఏంటని చెప్తున్నారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఈ పాలసీ బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం అని చెప్పి ఈ పాలసీని ఒక థీమ్ ఏరియాగా తీసుకున్నారన్నమాట. ఇలాంటి కొటేషన్స్ మనం కోట్ చేస్తే బాగుంటుంది, అందుకని చెప్తున్నాం అన్నమాట. ఇలాంటివి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే, రైట్. నెక్స్ట్ గిరిజన సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు, అరకు కాఫీకి బ్రాండింగ్ ఇచ్చారు, అది ట్రైబల్ కదా, సో అందుకని. బీసీల కోసం ఏం చేస్తున్నారు, ఆదరణ 3 తీసుకొచ్చారు. వడ్డెర కాస్ట్ వాళ్ళకి ఏం చేశారు, క్వారీస్ తీసుకొస్తున్నారు. మత్స్యకార సొసైటీల కోసం ఏం చేశారు, చేపల చెరువులను ఇచ్చారు. కల్లుగీత కార్మికులకి ఏం చేశారు, మద్యం షాపులు ఇచ్చారు. చేనేతల కోసం ఏం చేశారు, ఉచిత విద్యుత్ని, GST రద్దుని చేశారు. పెన్షన్స్ ఏంటి, 4,000 నుంచి 15,000 వరకు ఉంది ఇప్పుడు పెన్షన్ సిస్టమ్. ఓకే, అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు. 1 సంవత్సరానికి 3 LPG సిలిండర్లు. చెత్త పన్ను, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేశారు. రైట్. ఇంకొకటి, ఇవన్నీ ఏంటంటే ఎకనామిక్ సర్వే మనం చదివితే స్టేట్ గురించి కంప్లీట్ ఏరియా తెలుస్తుంది. దాంతోపాటు మనం అంటే మన సీఎంస్ రివ్యూస్ కానీ లేకపోతే ఏదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట. సో మీకు అసలు డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఏ ఫ్లాగ్షిప్స్గా తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది ఐడియా ఉంటుంది. సో అందుకని అనమాట, ఏడాదిలో 20 లక్షల రూఫ్ టాప్లు అనేవి నిర్మించాలని పిఎం ఏంటిది మనకు సూర్యగారి యోజన ఉంది కదా, ఆ స్కీమ్ కింద అనుకున్నాను అనమాట. అలాగే 5 ఏళ్లలో అర్హులందరికీ ఇల్లులు. కానీ ఇది పాసిబుల్ అవుతుందా ఆలోచించండి. ఇప్పుడు హౌస్ సైట్ అక్కడ ఒక లిటిగేషన్స్ వస్తాయి, ఇంకొన్ని దగ్గర ఏంటి ఫారెస్ట్ బిల్డింగ్ అక్కడ కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి కదా. మోరో తర్వాత ఒకవేళ కట్టిన పేమెంట్స్ ఒక ఇష్యూ అవుతుంది, ఇచ్చిన అక్కడ ఎవరు వచ్చి ఉంటారు ఆలోచించండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ ఉంటుంది కదా, రోడ్స్, లైట్స్, శానిటేషన్ ఇవన్నీ ఉండాలి కదా, ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం హౌసింగ్కే వెళ్తాము, అక్కడ ఇల్లు ఎలా కొనుక్కుంటాం, ఫ్లాట్ అనేది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసి కొంటాం, అంతేనా. అట్లా 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర, ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ ఉంటేనే మీకు స్వర్ణాంధ్ర 2047 అనేది విజిబుల్ అవుతుంది అని అనుకుంటున్నామంట.
దీంట్లో మనము స్టేట్ ఏ థీమ్ తీసుకుంది, ఈవెన్ ఎన్డీఏతో మన కోయిలేషన్లో ఉన్నాం కరెక్టే, కానీ ఎన్డీఏ మీద వచ్చిన అలిగేషన్స్ ఏంటి, ఫినాన్స్ కమిషన్స్ దగ్గర కానీ, అలాగే డీలిమిటేషన్ కమిషన్ దగ్గర కానీ, పాపులేషన్ సెన్సెస్ దగ్గర కానీ, ఇవన్నీ ఏంటి అంటే స్టేట్ పాపులేషన్ని పెంచాలి. మన ఎవరు మన తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కానీ, అలాగే తెలంగాణలో కానీ, ఈవెన్ కర్ణాటక, మోరాలెస్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా పాపులేషన్ పెరగాలి అనే చెప్తున్నాయి అన్నమాట. ఓకే, ప్రైవేట్ భూములేవి 22A ఉండకూడదు. ఇది 22A అనేది ప్రైవేట్ భూముల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ వచ్చిందంటే ఇది ఎక్కువ ఇష్యూ. ఈయన ఉన్నారు కదా తిరుపతి కాన్స్టిట్యున్సీ, వీటికి సంబంధించి చంద్రగిరి, ఆయన పేరేంటి, రెడ్డి సంథింగ్ వాట్ టు సే, మన ఇంతకుముందు కూడా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు కదా లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో, ఆయన మీద అప్పుడు ల్యాండ్ వీటికి సంబంధించి అక్రమాలు చేశారు, ఆ ఫైల్స్ని తగలబెట్టేశారు మదనపల్లిలో ఇక్కడంతా, అట్లా వచ్చిందంట అప్పుడు. ఓకే, పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ జీవో, దుర్వినియోగం చేయకుండా దోపిడీ చేయకుండా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్లో అరకు కాఫీ స్టాలు, రిషికొండ బీచ్కి ఏంటంటే బ్లూ ఫ్లాగ్స్ బీచ్ సర్టిఫికేట్ ఇవ్వడం, 3వ శనివారం నో బ్యాగ్ డే, రైట్. ఓకే, నెక్స్ట్ 30 ఏళ్ళు 30 ఇయర్స్ 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ. ఇది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఓకే యూ కెన్ ప్రొసీడ్ అన్నట్టుగా అట్లా చేసుకోమని స్టేట్స్కి అధికారం ఇస్తే, మన స్టేట్లో ఎలా చేశారంటే 1%, 7.5%, 16.5%, అంటే టోటల్ ఎంత అయింది 15%ఏనా. ఎస్, దీనికి ఇప్పటి వరకు 2011 సెన్సెస్ తీసుకుంటే స్టేట్ని యూనిట్గా తీసుకున్నారు. ఓకే, అది 2026 సెన్సెస్ చేసేస్తే డిస్ట్రిక్ట్ని యూనిట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ జీరో పావర్టీ, P4 విధానంలో జీరో పావర్టీ అనేదాన్ని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, మల్లవల్లి పారిశ్రామిక వేడ, ఇక్కడ ఏం చేశారంటే అశోక్ లేలాండ్ అనేదాన్ని మన వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు, లోకేష్ గారే ఇనాగ్రేట్ చేశారన్నమాట మల్లవల్లి. ఇంకా జీవో నెంబర్ 117, ఈ జీవో నెంబర్ 117 ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన అనమాట. అట్లాగే ఇంకోటి ఏం తీసుకొచ్చారు, దీన్ని రద్దు చేసి ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయ బదిలీల చట్టం, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ అకాడమిక్ ఇయర్లో పిల్లలు ఇబ్బంది పడి ఇవన్నీ లేకుండా, ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయి కదా సమ్మర్ హాలిడేస్, ఆ సమ్మర్ హాలిడేస్ని ట్రాన్స్ఫర్స్ అన్నీ చేసేస్తాము. అప్పుడు కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లలు అట్లా అడ్జస్ట్ అవుతారు కదా, అట్లా అన్నీ. మళ్ళీ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొస్తామని, దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ ఒకటి ఇవ్వమని చెప్పి ఇవన్నీ సమ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ ఏఏ డ్రివెన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ బిఫోర్ 2029 బేసిక్ ఫ్యామిలీ ఎమ్యూనిటీస్, వీటిని సాధించాలి అని చెప్తున్నారు. ఏంటి, ఇల్లు ఉండాలి, హౌస్ సైట్, తర్వాత దాంట్లో ఇల్లు కట్టుకోవాలి, అంతేకాదు కదా, ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ ఏమి ఉండాలి, శానిటేషన్ ఉండాలి, శానిటేషన్ ఉంటే సరిపోదు కదా, దానికంటూ వాటర్ సప్లై ఉండాలి, రైట్. ఓకే, ఇంకా ఏముండాలి, ఎల్పిజి గ్యాస్ ఉండాలి, రైట్. ఓకే, ఇంకా ఏముండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, అలాగే డిజిటల్ కనెక్షన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి ఎప్పటికీ బిఫోర్ 2029కి ఉండాలి. నెక్స్ట్ 1, 2, 3, 4 ఏంటి, పావర్టీ, జీరో పావర్టీ, హంగరు. ఓకే, నెక్స్ట్ ఏంటి, హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గుతాయి, అవునా. 6, 7 ఏంటి, ఇది శానిటేషన్కి సంబంధించి, శానిటేషను, వాటరు. 7th ఏంటి, ఎనర్జీనేనా, ఎనర్జీ. తర్వాత వర్క్ చేసుకునే నేచర్ ఉండాలి, ఆ వర్కింగ్ నేచర్. ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అప్పుడే సస్టైనబుల్ సిటీస్ అనేవి, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అప్పుడు ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి, అవునా. అప్పుడు ఏమవుతుంది, సస్టైనబుల్ సిటీస్ అనేవి డెవలప్ అయితే రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, క్లైమేట్ యాక్షన్, లైఫ్ అండర్ వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. ఓకే, దీనికన్నీ ఏం కావాలి, పీసు, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, అలాగే పార్ట్నర్షిప్ ఉండాలి, రైట్. అయిపోయిందా. నెక్స్ట్ ఏపీ టార్గెట్స్ టు బికమ్ 55 lakh, ఇప్పుడు 55 లక్షలు ఉంది, 55 లక్షల నుంచి 308 లక్షలు, అంటే డాలర్స్ చెప్తే $2.4 trillion ఎకానమీ ఉండాలి. ఎప్పటికంతా 2047 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రావాలి అంటే అప్పటికి 55 లక్షలు ఉండాలి ఒక మనిషికి, అంటే 42,000.
అంటే $2.4 ట్రిలియన్ కానీ మన ఎకానమీగా స్ప్రెడ్ అయితే ఏపీ ఎకానమీ, దాంట్లో $42,000 అనేవి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది అన్నారు. ఇది సాధించాలంటే మనం ఏం చేయాలంటే 15% గ్రోత్ రేట్ అనేది అచీవ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. మ్యాక్రో టు మైక్రో అప్రోచ్, ఇది మన విజన్ అవ్వాలి. అమరావతికి హట్కో లోన్ ఇస్తుంది, ఇది ఒక అప్డేట్ ఉంది. నెక్స్ట్, నీటి భద్రత, కరువు రహిత రాష్ట్రం, ఇలాంటివి స్లోగన్స్ అనమాట, థీమ్స్. నీటి భద్రత ఉంటుంది, అలాగే కరువు కూడా లేకుండా చూస్తాము అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, బై 2047 పోలవరాన్ని కంప్లీట్ చేస్తాము అని కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. నెక్స్ట్, పోలవరం బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్కి ఆమోదం తెలపండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళని సీఎం గారు టూర్కి వెళ్ళారు కదా, అప్పుడు చెప్పారనమాట. నెక్స్ట్, మన థీమ్ ఏమని తీసుకున్నాం? స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అంటే మోరాలెస్ ఏం చెప్తుంది? ఎకానమీతో పాటు డెవలప్మెంట్ ఇది చెప్తుంది. అదొకటే సరిపోదు కదా, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. నెక్స్ట్, సోలార్ రూఫ్ టాప్. ఇది ఏంటంటే సోలార్ రూఫ్ టాప్కి సంబంధించింది. 2 కిలోవాట్ సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలంటే మినిమం 1.2 లక్షల మనీ అవసరమవుతుంది. ప్రతి కన్స్ట్రక్షన్కి ఏమవుతుందంటే 60,000 రాయితీ ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. బీసీలకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈ 60,000కి ఇంకో 20 కలిపి మొత్తం 80,000 ఇస్తుందన్నమాట. ఇంత మైన్యూట్గా అవసరం లేదు కానీ, బట్ ఒకసారి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు అంటే ఎందుకు చేస్తున్నారు, ఏం కావాలని చేస్తున్నారు, దీంట్లో ఉన్న ఫినాన్షియల్ వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు, ఎంతమంది బెనిఫిషరీకి ఇస్తున్నారు, ఏ టైంలో ఎన్ని ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు, ఇవంతా ఒక పాలసీ అనేది ఫ్రేమ్ చేసినప్పుడు మినిమం బేసిక్ క్రైటీరియా కదా. అందుకని ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేశారు అనమాట. నెక్స్ట్, ప్రతి కన్స్ట్రక్షన్ 10,000 రూఫ్ టాప్స్ 10,000 రూఫ్ టాప్స్ అనేవి ఫామ్ చేయాలి అంటున్నారు. పిఎం కుసుమ్ కింద ఏం చెప్తున్నారు అంటే 4 లక్షల పంపు సెంట్లను ఇస్తాము అని చెప్తున్నారు. ఓకే. ఏపీ ఎస్ఎస్డిసి అలాగే మైక్రోసాఫ్ట్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వచ్చింది కాబట్టి దీన్ని అప్డేట్గా తీసుకోవడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే ఏఐ అనే దాన్ని బుక్స్ నుంచి అంటే పిల్లల నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా అని స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్వలప్ చేయాలనుకుంటున్నారు. అలాగే యూత్కి ఏం చెప్తున్నారంటే ఏఐని, క్లౌడ్ కంప్యూటింగ్ని ఇది 20 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్, పర్యాటకం, టూరిజం సెక్టర్. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఓన్లీ అగ్రికల్చర్, ఓన్లీ ఇండస్ట్రీనో, ఓన్లీ సర్వీసో చదివితే అక్కడికి అవ్వదు. పైన అంటే ఫస్ట్ ఉన్న థీమ్తో పాటు దాని లోపలికి వెళ్ళి చెక్ చేయండి మీరు. అంటే టూరిజం సెక్టార్ ఎలా ఉంది, ఇండస్ట్రీ సెక్టార్ ఎలా ఉంది, ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎలా ఉంది, క్లీన్ ఎనర్జీ సెక్టార్ ఎలా ఉంది. అప్పుడే అసలు ఆ పాలసీ రావడానికి ఎకానమీ ఇవన్నీ ఊరికే బగ్గింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకన్నా మనం చెప్పడం. ఓకే. పర్యాటకం ఏంటి? 33 నుంచి 33 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాల వరకు రాయితీకి సంబంధించిన సంవత్సరాలు, లీజ్ ఇయర్స్ అంటాం కదా, అట్లా ఇవ్వబోతున్నారు. ఎంత భూమికి? 5 నుంచి 10 ఎకరాల భూమికి. ఓకే. హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ దీని కింద డెవలప్ చేస్తారు. ఉమెన్కి సంబంధించి ఏంటంటే మొన్న ఉమెన్స్ డే రోజు చెప్పారనమాట, శక్తి యాప్ని తీసుకొస్తాం మేము అని చెప్పారు. ఓకే. గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఈగల్ సిస్టమ్, దీన్ని ఏపీనే డెవలప్ చేసిందనమాట. హౌసింగ్కి సంబంధించింది ఇప్పుడు ఏం చేస్తుందంటే యూనిట్ కాస్ట్ 1.8 లక్షలు ఇస్తున్నారు. దీంట్లో బీసీ ఎస్సీలకేమో 50,000, ఎస్టీలకి 75,000, పీవీటీజీలకేమో ₹1,00,000 ఇస్తున్నారు. ఓకే. అదే ఎస్హెచ్జీలకి ఏంటంటే ఫ్రీ శాండ్ ₹3,000 ఇస్తున్నారు. ₹35,000 ఇస్తున్నారు. ఏంటంటే థీము 2029 నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ ఇది తీసుకోవాలి అని చెప్పి స్వర్ణాంధ్ర 2047లో చెప్తున్నాను అనమాట. ఇంకొకటి 95.44 లక్షల గ్రామీణ గృహాలకు విలేజ్ హౌసెస్కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఏం స్కీమ్ ఇది? మన పవన్ కళ్యాణ్ గారి స్కీమ్, ఆయన మినిస్ట్రీలోనే ఇది, జల్ జీవన్ మిషన్. 2028 వరకు ఎక్స్టెండ్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఓకే. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయితే ఏమవుతుందంటే కంప్లీట్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటరు స్టేట్ రెండు ఇస్తాయి. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్ర వాతావరణం, అలాగే ఉపాధి కల్పన, ఆర్థిక పురోగతి ఇవి లక్ష్యాలన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఏమేం చేయాలి అనుకున్నట్టు అంటే కదా ఎకానమీ ఉండాలి. ఎకానమీ ఒకటే ఉంటే సరిపోతుంది, డబ్బు ఒకటే ఉంటే సరిపోతుందా? మీ చుట్టూ ఉన్న మనుషులేంటి, వాళ్ళ ఎలా ఇవన్నీ కూడా అవసరం కదా. అంటే దాని చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి,
మనీ కావాలంటే ఎలా ఉంటుంది, ఉపాధి కల్పన అంటే ఎంప్లాయ్మెంట్ రావాలి అట్లా అనమాట. నెక్స్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్కి, ఒకసారి గుర్తుంచుకోండి. క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రకృతి సేద్యం ఎంత అంట 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యంలోకి తీసుకొస్తామని సీఎం గారు చెప్పారు. ఇంకా మదర్ టంగ్కి మనం ఎలాగో సపోర్ట్ చేస్తున్నాం, ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. ఒక గవర్నమెంట్కి ఒక స్టాండ్ ఉంటుంది అట్లా. ఈ ఏడాదిలో 1,00,000 మంది, ఒక సంవత్సరానికి 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి అని థీమ్ పెట్టుకున్నారు. ఎట్లా అంట, ఊరికే నేను చేస్తా అంటే అయిపోతుందా? అవ్వదు కదా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి వాళ్ళకి, లేదా మీరు లోన్స్ ఇవ్వండి, వాళ్ళు ఓన్గా చేసుకుంటే దానికి మీరు మార్కెటింగ్ కల్పించండి. ఓకే, అలా అయినా చేయండి. లేదా పారిశ్రామికవేత్తలు కావాలంటే బెనిఫిషరీస్, ఇదన్నిటి వల్ల ఎంతమంది దీనికి బెనిఫిట్ అవుతున్నారు ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా కొన్ని స్కీమ్స్ అంటే డైరెక్ట్గా ఒకేసారి ఇవ్వరు. ఎస్హెచ్జి అంటేనేంటి, గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అట్లా ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు, మొత్తం ఎంత ఇస్తున్నారు, కంప్లీట్గా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు. ఇట్లా బ్యాంకు లింకేజ్ లోన్స్ కానీ, స్త్రీనిధి కానీ, చేయూత కానీ, పిఎం విశ్వకర్మ, ఆర్టిషన్స్ కోసం ఇది తీసుకొచ్చారు, ఐడియా ఉంది కదా, పిఎం విశ్వకర్మ. నెక్స్ట్ పారిశ్రామిక విధానం, ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక విధానం ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త. ఓకే ఏంటి ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఏంటి, దీనికి సంబంధించిన బడ్జెట్లో ఏం అలాట్ చేశారు, ఇవన్నీ చూడాలి. మన థీమ్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది థీమ్ అవ్వాలన్నమాట. ఓకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ ఉమెన్కి ఎంత ఇచ్చారంటే 45% పెట్టుబడుల్లో రాయితీ ఇచ్చారు. మీరు ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఉన్నవి ఉంటాయి, బట్ అది ఉమెన్ అని మీరు చెప్పారనుకోండి, సబ్మిట్ చేస్తే 45% ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. అలాగే లాజిస్టిక్స్ మీద, ఇది అందరికీ ఇచ్చేది అనమాట. లాజిస్టిక్స్ మీద 45% ఎలాగో ఇస్తున్నారు. 45 అంటే మరీ వెళ్ళిపోయి మీరు ఎంతో పెట్టి అంతలో 45 ఇవ్వమంటే ఇవ్వలేరు. 75 లక్షల వరకు ఇస్తారు ఎంతైనా సరే. 5 ఏళ్లలో ఏంటంటే 1.5 అంటే 1.5 రూపాయి యూనిట్కి సబ్సిడీగా ఇస్తారు. దేని మీద, ఎలక్ట్రిసిటీ మీద. జిఎస్టీ రియంబర్స్మెంట్ 5 years చేస్తామని చెప్పారు. గంజా నువ్వు ఆపే అంటే సరే, నువ్వు ఆపే అంటున్నావు, మరి ఆల్టర్నేట్గా వాళ్ళు ఎలా బతకాలి, దేని మీద ఆధారపడి జీవించాలి, ఇది కూడా క్వశ్చనేనా. సో అందుకని ఏం చెప్తుందంటే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళండి. ఓకే, ఆ పంటలు కూడా మీరు ఏమంటే ఎట్లా ఇస్తారు, వేయలేరు కదా. సో ఫ్రీగా కమర్షియల్ క్రాప్స్కి సంబంధించిన సీడ్స్ ఇస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ మహిళా సంక్షేమం భద్రత, డ్వాక్రా ఉత్పత్తుల్లో గిన్నీస్ రికార్డ్ వచ్చిందనమాట ఏపీకి సంబంధించి. నెక్స్ట్ మహిళా రైడర్లు, ఇది కూడా కొంచెం న్యూ కాన్సెప్ట్ కదా, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంగన్వాడీల్లోనూ ఆశా వర్కర్లకు కలిపి గ్రాట్యుటీ ఇచ్చారంట. ఇది ఫస్ట్ ఇన్ కంట్రీ. ఎంత ఇచ్చారు, 1.5 లక్షలు. నెక్స్ట్ ఆశా వర్కర్లకి ఏంటి, రిటైర్మెంట్ ఏజ్ 62 సంవత్సరాల వరకు ఉందన్నమాట రిటైర్మెంట్ ఏజ్. మెటర్నిటీ లీవ్ 180 days, అంటే పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ 180 days, అంటే 6 months 6 months వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్తో, ఈ వర్డ్ కోసం ఇది తీసుకున్నాం. ఫ్లిప్కార్ట్తో మన ఎస్హెచ్జీస్కి ఏమంటారు ఎంఓయూ కుదిర్చారు. ఏ పంట కోసం, ఫస్ట్ వేరుశెనగ కోసం చేశారు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్, దీనికోసం ఒక హెల్ప్ లైన్ పెట్టారు. మీ ఇంట్లోంచి మీరు చేయండి, లేదా మీరు పిఎస్కి రండి. అలా కాకపోతే శక్తి యాప్ అని, శక్తి టీమ్ అని తీసుకొచ్చారు. నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ IGA, దీనికి హెడ్గా ఉంటారంట. నెక్స్ట్ దీపం 2.0 తెలిసిందే, ఎల్పిజి గ్యాసు. 3 పర్యాణము, ఎన్టీఆర్ భరోసా పెన్షను, ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డ్స్, డ్వాక్రా అరకు కాఫీ అవుట్లెట్స్. నెక్స్ట్ సైబర్ పిఎస్ సురక్ష కమిటీలు. ఓకే, నెక్స్ట్ ప్రతి ఇంటికి ప్రతి పరిశ్రమకు విద్యుత్ని ఇవ్వడం కాదు, అందుబాటు ధరల్లో అందించాలి. ఇది మన వాళ్ళ థీమ్ అనమాట. ఇది స్వర్ణాంధ్రాలు చెప్పున్నారు డాక్యుమెంట్లో. 2030 నాటికి 1/3 ఫ్రమ్ ఏపీ, అంటే మీరు ఇండియాలో మొత్తానికి ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో 1/3 ఏపీ నుంచి అవ్వాలి. అది కాదు గొప్ప కదా, అది రెన్యూవల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. దీనికోసం రెన్యూబుల్ ఎనర్జీ జోన్స్ అనే వాటిని ఫామ్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇది ఈ టాటా అనే వర్డ్ కోసమే తీసుకున్నమాట. 49,000 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏంటంట, 7.5 లక్షలని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తారు దీని కింద. ఓకే, ఇది గ్రీన్ హైడ్రోజన్ హబ్. నెక్స్ట్ భూ కబ్జా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది కదా,
ఈ యాక్ట్కి మన వాళ్ళు ఏమో ఎనాక్ట్మెంట్ చేశారు. దీన్ని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఇట్లా మేము చేసాము, దీన్ని మీరు రాటిఫై చేయండి అని అడిగారనమాట. నెక్స్ట్ ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే చూద్దాం. మనకి ఏంటంటే స్టేట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అది మీరు కరెంట్ ఇష్యూస్ ద్వారా, న్యూస్ ద్వారా తెలుసుకుంటారు, ఏదైనా తెలుసుకోండి. దాంతోపాటు ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది అసలు మిస్ అవ్వదు. మిగతా అవి చేసినా చేయకపోయినా చెయ్యాలి, అది కూడా. కానీ ఇది అథెంటిక్ డాక్యుమెంట్ కదా, సో యూ షుడ్ నెవర్ మిస్యూజ్ ఇట్. నెక్స్ట్ మిస్ చెయ్యకుండా ప్రతి లైన్ని డీటెయిలింగ్ చేసుకోండి. ఇది ఎవరు ఇస్తున్నారంట? ప్లానింగ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎన్ని ఇచ్చారు చాప్టర్లు? 10 చాప్టర్లు ఇచ్చారు ఇప్పటికైతే. ఈ 3 సెక్టార్స్కి సంబంధించింది. రిమైనింగ్ ఏంటో చూద్దాం. ఇది మైక్రోకి, ఇది పబ్లిక్ ఫినాన్స్, ప్రైజెస్, వేజెస్, అంతే కదా. మ్యాక్రో ఎకనామిక్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేటు అంతా కలిపి ఏంది అని చెప్పారు. పబ్లిక్ ఫినాన్స్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఏంది అని చెప్పారు. దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? ప్రైజెస్, వేజెస్, ఇవే కదా, వాటి గురించి మాట్లాడారు. సరే, ఇప్పుడు చూద్దాం ఏంటని. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాల్యూస్ అవే. పాపులేషన్లో 10th, ఏరియాలో 8th, కోస్ట్లో 2nd, ఫారెస్ట్, ఇవన్నీ ఇంతవరకు చెప్పినవి అనమాట. ఒకసారి చాప్టర్ 1 ఫస్ట్ చాప్టర్ మాత్రం చూడండి. ఇది ఏంటంటే జనరల్ రివ్యూ అనమాట. అంటే ఈచ్ చాప్టర్ చూడకపోయినా ఇక్కడ ఎంత కొంత ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఒక 2 minutes వర్డింగ్ ఉంటుంది. అదేదో చూస్తే అట్లీస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే మీద ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, ఇది 24-25కి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే, రైట్. విత్ 26 districts స్పానింగ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏరియా ఎంతో తెలుస్తుంది. ఎంత? 1,62,000. ఓకే, 1.62 అనుకుందాం స్క్వేర్ కిలోమీటర్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 8th పొజిషన్. ఆల్రెడీ చెప్పాను కదా, ఏం చెప్పాను? కోడ్ ఏ ప్లస్ సి ఈక్వల్ టు పి అని చెప్పా, అవునా? పి అంటే ఎంత? 10th, ఏ 8, సి 2 అని చెప్పా. ఇదిగోండి, 8th లార్జెస్ట్ స్టేట్. నెక్స్ట్ స్టేట్ హ్యాస్ 2nd లాంగెస్ట్ కోస్టల్ లైన్, రైట్. ఇది అప్పుడుది కాబట్టి 974 అని చెప్పారు. ఇప్పుడు అప్డేట్ అయింది 1053 అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ యాజ్ ద 10th లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే, కాంట్రిబ్యూషన్ ఆఫ్ 4.09% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. మాట్లాడుకున్నాం కదా, ప్రతి 100 మందిలో 4 ఆంధ్ర వాళ్ళు అనుకోండి. విచ్ హ్యాజ్ లోయర్ దెన్, అదే నేషనల్ అయితే ఎంత ఉంది? 17.70% అనేది. ఇది డెకేడల్ గ్రోత్ అనేది ఉంది. బట్ ఏపీది ఎంత ఉంది? ఇదిగోండి, ఎంత ఉంది అంటే 18 పాయింట్ నుంచి, ఓకే రైట్, 21 కానీ తర్వాత ఏమైంది? 9.21కి చేరింది. అంటే మనం ఇక్కడ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, 9.21 కానీ అట్లాగే 17.70. ఏపీ ఎంత, ఇండియా ఎంత అన్నది, రైట్. ఇంకా పాపులేషన్ డెన్సిటీ ఇది చూసారు కదా, 997, 943. లిటరసీ రేట్ 67.35, 72.97. నెక్స్ట్ అర్బన్ పాపులేషన్ 29.47. ఏది? విశాఖపట్నం. లీస్ట్ శ్రీకాకుళం, ఆల్రెడీ మాట్లాడాం. నెక్స్ట్ శాండ్, సిల్ట్, క్లే ఈ కంపోజిషన్లో మనకు ఉంది. మినరల్స్ అన్నవి. సాయిల్స్ కాంపోజిషన్. ల్యాండ్ యూటిలైజేషన్ ఎంత? 30.41%, అంటే 49.56 lakh hectares అనమాట. అదే ఫారెస్ట్ అయితే ఎంత ఉంది? 22.63. ఇది గుర్తుపెట్టుకోవాలి, 22.63 అనేది ఫారెస్ట్. అంటే ఎంత? 36.88 lakh hectares. ఇది కిలోమీటర్స్ కాదు, హెక్టార్స్ గుర్తుపెట్టుకోవాలి. 30.41% అనేది ఏంటి? ల్యాండ్ యూటిలైజేషన్. దానికి ఎంత అమౌంట్ అంటే 49.56 lakh hectares. ఓకే రైట్. ఇంకా మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ గురించి వచ్చేసేయండి. ఇదంతా ఆల్రెడీ నేను వాల్యూస్లో చెప్పాను కదా, అదే అనమాట. జిఎస్డిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్, రైట్. పబ్లిక్ ఫినాన్స్ ఇది కూడా. ఇది యాక్చువల్గా సారీ మీకు ఒక చెప్పడం మర్చిపోయాను, ఇది 24-25 కాదు, 23-24కి సంబంధించిన అంతకుముందు సార్ది. ఓకే, కానీ ఏంటంటే స్టాటిక్ డేటా అయితే మారదు కదా అని చెప్పి 23-24 తీసుకున్నాను. 24-25 కూడా చేద్దాం త్వరలోనే. ఓకే, పీడిఎస్ చూడండి ఎన్ని ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా 29,000 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. బిలో పావర్టీ ఎంతమంది ఉన్నారు? 1.48. అదే ఎంపీఐలో ఎంత ఉన్నారు అంటే 6.96%. ఓకే, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ ఆల్రెడీ చేసినాం చూడండి, 6.96% అనేది. ఇక్కడ మీకు క్లారిటీ కావాలంటే 1 second ఈ ఫిగర్ చూద్దాం. ఇక్కడ లేదు, 6.96%. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్
చూడండి 6.06%, 14.96 అనేది ఇండియాకి సంబంధించింది. ఇది గుర్తుంచుకోవాలి, రైట్. ఒక సెకండ్ ఇక్కడ మెన్షన్ చేద్దాం మనం, అది బాగుంటుంది వర్డ్. 6.06. ఓకే, రైట్. ఇది ఎంపీఐకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి 1078 రైతు భరోసా కేంద్రాస్ 154 హబ్స్ అనమాట. ఫామ్ ఫీల్డ్ స్కూల్స్ ఏమో 11,104 గ్యాప్, జిఏపి గ్యాప్ సర్టిఫికేషన్. ఓకే, తర్వాత ప్యాడీ, గ్రౌండ్ నెట్, అలాగే మిల్లెట్, వీటికి సంబంధించి గ్యాప్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, హార్టికల్చర్. ఇది చెప్పాను కదా ఆల్రెడీ. ఏంటి, ఓసీ ఓపెన్ కేటగిరీ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఓసీ పిఎల్ఎఫ్ కింద చెప్పా ఇక్కడ, రైట్. ఏంటి, ఆయిల్ పాము, కోకా, తర్వాత పపాయ, లైము, అలాగే ఇక్కడ చూస్తే టొమాటో అండ్ చిల్లీస్, ఇవన్నీ కూడా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి. సెకండ్ వచ్చేసి మ్యాంగో, స్వీట్ ఆరెంజ్, టర్మరిక్ అనమాట. టిఎంఎస్, ఎంఎస్టీ కానీ టిఎంఎస్ ఇట్లనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th ప్లేస్లో మైక్రో ఇరిగేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఐకారు, ఎన్ఆర్సి. బనానా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టెడ్గా బనానాకి ఇచ్చారన్నమాట అవార్డు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తుందంటే 43% ఆఫ్ ఏరియా అండ్ 52% ప్రొడక్షన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. ఇప్పుడు మీరు సపోజ్ రాయలసీమ రీజియన్ తీసుకుంటే ఒక్క రాయలసీమలోనే 43% పండుతుంది. ఇది స్టేట్ మొత్తంలో చూస్తే ఈ ఏరియా 52% కింద కన్సిడరేషన్, అంటే ఇంకెక్కడ పండట్లేదు అంతగా. ఇక్కడే హార్టికల్చర్కి అంత డిమాండ్ ఉందన్నమాట, అంతగా ప్రొడక్ట్ చేస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు అని. ఓకే, రీజియన్ ఈజ్ 70% ఇన్ ద స్టేట్. అంటే రాయలసీమ రీజియన్కి వచ్చేసరికి 71% మైక్రో ఇరిగేషన్లో ఉంది అని చెప్తున్నారు. ఫైన్. సెరికల్చర్, మల్బరీకి ఏంటి సెకండ్ పొజిషన్లో ఉంది సెరికల్చర్. నెక్స్ట్ బెస్ట్ బివోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉంది. 4th వచ్చేసి ఏంటి, కోకోనట్. మిల్క్ ఈజ్ ద సింగిల్స్ లార్జెస్ట్ కమోడిటీ, మిల్క్. ఎగ్ ఫస్ట్ ప్లేస్, 4th ప్లేస్ మీట్. అకార్డింగ్ టు లేటెస్ట్ 2019 లైవ్ స్టాక్ సెన్సెస్, దీని ప్రకారం పౌల్ట్రీలో మన ఏపీని సిగ్నిఫికెంట్గా ఉంది. ఎంతంట 15.79% అనేది గ్రోత్ అనేది చూపిస్తోంది పౌల్ట్రీ సెక్టర్. ఓకే, నెక్స్ట్ వెటర్నరీ సర్వీసెస్. ఇదేమంటున్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 చొప్పున మొత్తం 340 ఏంటి డోర్ స్టెప్ ఆఫ్ ద ఫార్మర్స్, వెటర్నరీ సర్వీసెస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ఫార్మర్స్ ఉండాలి అని అనుకుంటున్నారు అన్నమాట. దీనికోసం మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్ MAVCsని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఫారెస్ట్ ఎంత ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 23.35% ఉంది. అంటే ఎంత, 38,000. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఈ డేటా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు. ఫారెస్ట్కి సంబంధించి ఇదిగోండి, ఫారెస్ట్ 22.36.88 ఇట్లా మాట్లాడినాం. సరే, ఇక్కడ ఫారెస్ట్ గురించి మాట్లాడినాం. 23.35, 38.06. ఓకే, నెక్స్ట్ ఏంటి, 23 నగర వనాలు, 7 టెంపుల్ ఎకో పార్క్స్. ఇక్కడ ముత్తయ్యపాలెం దగ్గర ఏంటంటే ఏపీ ఫారెస్ట్ వాళ్ళు ఎకో టూరిజం సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ముత్తాయిపాలెం సూర్యలంక బీచ్ దగ్గర, అనంతగిరి, అరకు దగ్గర. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ చూద్దాం. అగ్రికల్చర్ మార్కెట్ ఈనాము గుర్తుంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చేసి ఇండస్ట్రీస్లో మొత్తం ఇండస్ట్రీస్లో 11% అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కింద నుంచి వస్తుంది అని చెప్తున్నారు, రైట్. అప్పటికి ఈ పాలసీ ఉంది, ఇప్పుడు 24-29 వచ్చింది కదా ఇండస్ట్రియల్ పాలసీ, ఇది చూసుకోవడం. సరే, ఇంకోటి ఏమంటున్నాడు, 70 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ వర్ కమెన్స్డ్, 70 ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకొక స్కిల్ సెన్సెస్, ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుందని చెప్పి చాలాసార్లు లోకేష్ గారు కూడా చెప్పారు, న్యూస్లోనే ఉంటారు కదా. వీసీఐసీలో ఏంటి, వీసీలో ఫస్ట్ ఏంటి, వైజాగ్ ఆబ్వియస్లీ ఉంటుంది, అవునా, అది అందరూ గుర్తుపెట్టుకోము. తర్వాత ఏంటి, విశాఖపట్నం, తర్వాత మచిలీపట్నం, తర్వాత దొనకొండ, ఆ తర్వాత ఏర్పేడు, కాళహస్తి, నెక్స్ట్ కొప్పర్తి, కడప. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. చూస్తే ఇది మైదుకూరు అన్నట్టుంది చూడండి,
కొంచెం మైదుకూరు కడప డిస్టిక్లో ఉంటుంది కదా, అట్లా అనిపించింది. సరే, ఇదంతా కలిసి 5% ఆఫ్ ద నేషనల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీనికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఏడిబి. ఓకే. ఎంత ఇచ్చిందంటే 625 మిలియన్స్ ఇచ్చిందంటే ఇప్పటికి. ఓకే. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది విసిఐసి. మళ్ళీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో నెల్లూరు డిస్టిక్ కృష్ణపట్నం పోర్టు. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, దీంట్లోకి వచ్చేసి ఇది ఆల్రెడీ నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఉంది, దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి బెంగళూరు వరకు తీసుకెళ్తుంది. దీనికి ఏంటి? ఓర్వకల్లు నోడు ఇది జాయిన్ అవుతుందన్నమాట. ఓకే. మ్యాక్సిమం ఈ నెల్లూరు ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ విసిఐసిలోనే పార్ట్ అనుకుంటారు, బట్ సిబిఎస్లో పార్ట్ అనమాట. ఓకే. ఇది నేషనల్ హైవే 14 టచ్ చేస్తుంది. కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్డ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ మెగా ఫుడ్ పార్క్ అంటే మల్లవల్లి. ఓకే. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట ఈ మల్లవల్లి. నెక్స్ట్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఎక్కడెక్కడి నుంచి అంటే మనం ఈ సెగ్మెంట్స్ ఎక్కడెక్కడో ఇంపార్టెంట్ ఉన్నాయో చూసుకుంటే బాగుంటుంది. 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ స్టేట్, 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ అనమాట మన ఏపీ నుంచి. ఏంటేంటి? టొబాకో కానీ, సిల్వర్ కానీ, అలాగే ఫెర్టిలైజర్స్ కానీ, అలాగే మెరైన్ ఎక్స్పోర్ట్స్ కానీ, అలాగే షిప్, బోటు, ఫ్లోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేకపోతే బల్క్ డ్రగ్స్ కానీ, అలాగే డ్రగ్ ఫార్మేషన్ కానీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022-27. రైట్. ఇంకొకటి ఏంటి? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. రైట్. నేషనల్ స్టేటస్ ఇచ్చారు కదా యాక్ట్లో అని చెప్పి దాని గురించి స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రాజెక్ట్స్ టేకెన్ అప్ చేశారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్, ఎక్కువ అక్కడ డ్రాట్ ఏరియా కదా, సో ఇమీడియట్గా వర్క్ ఎన్ఫోర్స్ చేయాలి ఆన్ వార్ ఫుడ్ బేసిస్ అనే దగ్గర ఇలాంటివన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎక్స్క్లూజివ్గా వాటికే డెడికేట్ చేస్తున్నాం అనమాట ఇలాంటివి. అలాగే నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత డిక్రీజ్ అయిందంట ఏపీలో, ఇది నెగిటివ్ కదా, 3 meters డిక్రీజ్ అయిపోయిందంట ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్రెషన్స్ వల్ల. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్. ఆపరేషనల్ అంటే ఆల్రెడీ నిర్వహిస్తున్నారు అనుకున్నామా, నిర్వహిస్తున్నట్టు. ఎక్కడ? విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, నెక్స్ట్ విజయవాడ ఉంది, తిరుపతి, కడప, కర్నూలు. అది ఐడియా ఉంటుంది కదా. డిజీ యాత్ర, దీన్ని వచ్చేసి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి? డ్యూరింగ్ ది ఇయర్ 23-24 కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, రవా పోర్టు, ఇవన్నీ న్యూస్లో ఉన్నవన్నమాట. టూరిజం సెక్టర్, మొన్న కూడా గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగారు, టూరిజం సెక్టర్ ఇలాంటి పదాలు రాయాలన్నమాట. స్వదేశీ దర్శన్ కానీ, అలాగే ప్రసాద్ స్కీమ్ కింద స్వదేశీ దర్శన్ కింద గండికోట ఉంది. గండికోట చాలాసార్లు సీఎం గారు చెప్పారు న్యూస్లో. అరకు లంబసింగి కానీ, నాగార్జున సాగర్ కానీ, అహోబిలం కానీ. నాగార్జున సాగర్ అంటే రిజర్వాయర్, అహోబిలం అంటే నరసింహస్వామి ఉండేది. అలాగే ప్రసాద్ స్కీమ్ కింద 3 ఏంటి? సింహాచలం, అన్నవరం, వేదగిరి. వేదగిరి అంటే నెల్లూరు దగ్గర ఉంది కదా, ఇదే అనమాట. నరసింహకొండ అంటారు, ఇది నారాయణ క్యాంపస్ ఉంటుంది వాళ్ళదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, ఏపీఐస్ ఏంటంట? స్టార్టప్ ఇండియా. దీన్ని ఏం చెప్తున్నారంటే వీళ్ళు మన ఏపీ అనేది 9th ర్యాంక్లో ఉంది అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పారు? డిపిఐఐటి వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఎందులో మనము ఈ కేటగిరీలో ప్లేస్ ఇన్ లీడర్స్ కేటగిరీ ఆఫ్ స్టార్టప్ సంబంధించి 9th కేటగిరీలో ఉన్నాం. వైజాగ్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, విటిపిఎల్. ఇదేంటి? మధురవాడ, ఆదాని వాళ్ళ అది అప్పుడు బాగా గొడవ అయింది కదా, ఉందన్నమాట, మధురవాడలో ఉంది. నెక్స్ట్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూడండి, రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవ్వండి. మెటల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది? 45 ఉంది. అదే ఇండియా అయితే 97 ఉంది. జననీ సురక్ష స్కీము, ఇది ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని ఐడియా ఉంచుకోవాలి. నెక్స్ట్ సంపూర్ణ పోషణ ప్లస్ అంటే ఇది ట్రైబల్కి సంబంధించింది. ఓకే. ఇది ఏమేమి ఇస్తున్నారు? చిల్డ్రన్ 36 months, 6 months బాలామృతం చూడండి, బిలో 6 months చిన్నపిల్లలు కదా, పసిపిల్లలు వీళ్ళు, వాళ్ళకన్నమాట. బిలో 6 months ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి ఇస్తున్నారనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ ఏంటి? వెల్ఫేర్ డిజేబుల్, వీళ్ళకి ఏం చేస్తున్నారు అంటే బెనిఫిషియరీ ఎంత అంటే 11,000 లక్షల మంది ఉన్నారు అని 2011 సెన్సస్లో చెప్పారనమాట. అదే సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అంటున్నారు? 14.01% ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఎంతకు అకౌంట్ అంటే 84.69కి అకౌంటబుల్.
ఎస్టీలు అంటే ఎంతమంది 5.33%. టోటల్ పాపులేషన్ ఎంత 48.83%. ఓకే, వీళ్ళలో ఉన్న లిటరసీ రేట్ 48.83% అనేది. అదే ఎస్సీలకైతే ఎంత లిటరసీ రేట్ ఉందంట 67.41%. అంటే ఇప్పుడు ఎస్సీతో కంపేర్ చేసి ఎస్టీలోనే లీస్ట్ పర్సంటేజ్ అనేది లిటరసీ రేట్ ఉంది. ఈ విషయం గుర్తించాలి. నెక్స్ట్ ఈ మెడికల్ కాలేజ్ చూడండి. మెడికల్ కాలేజ్ ఎక్కడ? పాడేరు, అరకు, పాడేరు ఇవన్నీ విశాఖపట్నం దగ్గర. గవర్నమెంట్ శాంక్షన్ 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐటీడీఎస్ ఎక్కడెక్కడ? సీతంపేట, పార్వతీపురము వరుసగా ఉన్నాయి చూడండి. శ్రీకాకుళము, విజయనగరము, వైజాగ్ లేదు మళ్ళీ. ఓకే, వైజాగ్ లేదు. వైజాగ్ లేకుండా ఇంకేముంది? దాని తర్వాత ఏమొస్తుంది? ఈస్ట్ గోదావరి కదా, ఈస్ట్. వైజాగ్ లేదు, ఈస్ట్. ఏం చెప్తున్నారు? ఆర్సీ, రామచంద్రాపురం, నెక్స్ట్ బుట్టాయిగూడెం, వెస్ట్ గోదావరి, డోర్నాల, ప్రకాశం. ట్రైబల్ సబ్ ప్లాన్ దీని కింద ఏంటి అంటే ఇక్కడ ఈ పదం చూడండి. జీసీసీ అంటే వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్, WCC బెంగళూరు ప్రమోటెడ్ జీసీసీ, రైట్. అరకు వ్యాలీ కాఫీని ప్రమోట్ చేస్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎన్ని బాడీస్ ఉన్నాయి? 123 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. దాంట్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 27 నగర పంచాయతీస్ ఉన్నాయి. అంతే కదా, అప్పుడు రిమైనింగ్ వచ్చేస్తాయి కదా. అందుకని 17, 27 గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఇంత అని తెలిసిపోతుంది. ఎంత అర్బన్ పాపులేషన్ ఉన్నారు? 1.49 crores. పర్సంటేజ్ ఎంత అని చెప్ప? 29%, అరౌండ్ 29% ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే డ్రై వేస్ట్ కోసం ఈ మెథడ్ తీసుకొచ్చారు. మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ని అనే వాటిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అమృత్ స్కీమ్ ఇక్కడ అర్బన్కి సంబంధించి. రూరల్ వాటర్ స్కీమ్ ఏంటి? జల్ జీవన్ మిషన్. ఇది మాట్లాడుకున్నాం కదా, 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ అని. ఏంటిది అంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. ట్యాప్ కనెక్షన్స్ అని నార్మల్గా రాసేదానికన్నా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ రాయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అట్లా అనమాట. నెక్స్ట్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ఇది మెప్మా కింద ఉంది. నెక్స్ట్ PM స్వనిధి, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేది 10,000 రూపాయలు. నెక్స్ట్ మహిళా మార్ట్స్ అనేవి ఫస్ట్ టైం ఇన్ ఇండియా. కాంట్రిబ్యూషన్ ఆఫ్ 150 రూపీస్ SHG దగ్గర తీసుకొని ఇలాంటి మహిళా మార్ట్స్ అని ఎక్స్క్లూజివ్గా వీళ్ళ కోఆపరేటివ్ బిజినెస్ ప్రమోట్ చేసే విధంగా చేశారన్నమాట. రూరల్ డెవలప్మెంట్, MG నరేగా. ఇదేంటి? 95 lakh వేజెస్, 95 lakh వేజ్ సీకర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ 4th place ఇన్ ద కంట్రీ. ఓకే, జనరేషన్ చేయడంలో వర్క్ని జనరేషన్. ఇప్పుడు 100 రోజుల కరువు పని ఇదే నరేగా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చూసుకోండి. PLFS ఏం 50% అయినా ఉన్నారో లేదో చెక్ చేయండి. లేరు, 48.6%. అదే ఇన్ లేబర్ ఫోర్స్ అగైనెస్ట్ 42.4% అనేది ఆల్ ఇండియా కన్నా ఎక్కువే ఉంది. బట్ ఓవరాల్గా 50% కన్నా లెస్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. బెటర్ ఇన్ అర్బన్ రూరల్ ఏరియాస్ యాజ్ కంపేర్ టు అర్బన్ ఏరియాస్. అంటే ఏంటి? రూరల్ ఏరియాస్ కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది బెటర్గా ఉంది, కానీ అర్బన్ ఏరియాస్లో లేదు. అర్బన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రూరల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అట్లీస్ట్ అగ్రికల్చర్ సైడ్ అని వెళ్తారు కదా, అది కూడా ఎంప్లాయ్మెంటే, కానీ అది డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అందుకని సరే. ది గవర్నమెంట్ ITI న్యూ గాజువాక, విశాఖపట్నం. ఇది IT మోడల్గా చేయాలనుకుంటున్నాను, అందుకని గాజువాక న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఇంటరిమ్ కాలేజెస్, స్కిల్ కాలేజెస్ అన్నమాట. APSSDC 226 ఫామ్ చేస్తుంది. ఫర్ ఎస్టాబ్లిషింగ్ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ? కొబాక, తిరుపతిలో యూనివర్సిటీ ప్రపోజ్ చేయబోతున్నారు. ఇవి ఎక్కడెక్కడ మనం హై పొజిషన్లో ఉంటే 7th ఎనర్జీలో ఉన్నాము, అలాగే 14th అంటే లైఫ్ అంటారు వాటర్లోను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3rd ర్యాంక్ ఇన్ SDG 1 పావర్టీ, అంతే కదా. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇస్తున్నప్పుడు టైం ఇది. 12th అంటే ఇన్ఈక్వాలిటీస్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఇదిగోండి ఇక్కడ. ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్క్లూజివ్గా తీసి ఇక్కడ రాసి పెట్టినాం అనమాట. ఇంత ఎక్కువ ఏం లేదు. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఇది చూడండి. ఏంటిది? జోన్స్, మొత్తం 6 జోన్స్. ఈ జోన్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే ఏంది? కర్నూలు, అనంతపూరు. అదే హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కూడా ఉంది. ఓకే, అది కొంచెం చూడండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రాము. ఇవన్నీ ఆల్రెడీ మనం కవర్ చేసింది. బీచెస్ కావాలంటే ఒకసారి చూసుకోండి. ఇవన్నీ బీచ్లని ఒక దగ్గరగా పెట్టాను. నెక్స్ట్ ఇవి రివర్స్ ఏంటి అన్నది.
నిమ్జ్ చూడండి, నిమ్జ్ ఇన్ చిత్తూరు ప్రకాశంలో నిమ్జ్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్. ఓకే, రైట్. ఇక్కడితో ఎకనామిక్ సర్వే కంప్లీట్ అయ్యింది. నేను ఎకనామిక్ సర్వేతో పాటు కొంచెం కరెంట్ ఇష్యూస్ ఉన్నవి కూడా మాట్లాడాను. ఒకసారి వీడియో మళ్ళీ ఫ్రంట్ నుంచి మొత్తం వీడియోని రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీనింగ్ ఆఫ్.